బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ప్రతిపక్ష పార్టీలట కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నదట, ఏమన్నా ఇగో ఇప్పుడు ఇట్లా ఎట్లా పడితే అట్లా తిడతారు. ఇంకోటి దీని సందర్భం ఇంకో మాట చెప్తాను నేను. సీతక్కకు ఇంకొక విషయం కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక ఆయన రంగు చూపించాలి. ఆయన ఏం పేరు? రంగుల రాజన్న. ఆయన పేరు ఏం పేరు అంటే ఏం పేరు? రంగుల రాజన్న. మా రంగుల రాజన్నకు ఒక ఆయన ఎస్ఐ ఉన్నాడు. ఆయన పేరు రవికుమార్. రవికుమార్ అనుకుంటా. ఆయన మునుగోడు పోలీస్ స్టేషన్లో ఆయన ఎస్ఐ. అయితే ఈ రంగుల రాజన్నకు ఈయన రోజు రంగు ఎత్తాడు. ఓనాడు 3 రంగులు ఎత్తాడు, ఓనాడు కాషాయ రంగు ఎత్తాడు. ఇక రేపో మాప బీఆర్ఎస్ రంగు కూడా సిద్ధమై ఉంటారు. ఇక తెలియదు అది మనకైతే. ఇప్పుడు బాధాకరం వచ్చిందంటే, ఇప్పుడు సీతక్క చెప్పిన పాయింట్ ప్రకారం బీఆర్ఎస్ సోషల్ మీడియా పైన ఫైర్ అవుతారు. ఓకే, ఫైర్ అవుతారు. లేదు బీజేపీ సోషల్ మీడియా పైన ఫైర్ అవుతారు. కాంగ్రెస్ సోషల్ మీడియా పైన ఎందుకు ఫైర్ అవుతలేరు? మరి ఇప్పుడు బీఆర్ఎస్ని బీజేపీని పోలీస్ స్టేషన్లో పిలిపించుడు, వాని పైన దాడులు చేసుడు, వాని పైన అక్రమ కేసు పెట్టుడు ఓకే, మీరు మంచి వాళ్ళే పెడుతున్నారు అనుకుందాం పోలీసులు. మరి అదే కేసులు ఎందుకు కాంగ్రెస్ వాళ్ళ పైన పెడుతున్నారు? అంటే 2 చేతులు కొడుతున్న సపోర్ట్ వచ్చిందా, ఒకటే చేతికి వచ్చిందనే? 2 చేతులు కొడుతున్న వచ్చిందిగా. ఇప్పుడు మా రంగుల రాజన్నకు మా మునుగోడు ఎస్ఐ రవికుమార్ గారికి ఓన్లీ బీఆర్ఎస్ బీజేపీ సపోర్ట్ ఎత్తనే కనిపిస్తుంది, కానీ కాంగ్రెస్ సపోర్ట్ కనిపించలేదు. బీఆర్ఎస్ బీజేపీ సోషల్ మీడియా ఈ మీ వాట్సాప్ గ్రూపుల్లో ఏం చేశాడో నొప్పి ఎత్తాను మా రవికుమార్ గారికి. కానీ మరి కాంగ్రెస్ వాడు చేసే సోషల్ మీడియాలో వాని ప్రచారానికి, వాడు తిట్టే తిట్లకి, వాడు అనే బూతులకి మాత్రం ఎట్లాంటి చర్యలు జీరో. సో అందుకే పాపం నేను ఏం చెప్పాల్సి ఉంటే, రవికుమార్ గారికి పాపం జీతం సరిపోతలేదు అనుకుంటా. ఎస్ఐ గారికి, మునుగోడు ఎస్ఐ గారికి జీతం సరిపోతలేదు. మరి రాజగోపాల్ రెడ్డి ఏమైనా ఇస్తుండా, ఇస్తానేమైనా చెప్పిండా, ఆల్రెడీ ఏమైనా తీసుకుంటున్నా మాకు తెలియదు. నేనేం చెప్తున్నా అంటే, ఫైట్ చేస్తే స్ట్రైట్ ఫైట్ చేయాలి, స్ట్రీట్ ఫైట్ చేయొద్దు. స్ట్రైట్ ఫైట్ ఎట్లా? ఒకవేళ నువ్వు రాజగోపాల్కి ఫేవర్గా పనిచేయాలనుకుంటే పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి, పోలీసుగిరికి రాజీనామా చేసి, కాకి బట్టలు పక్కనేసి తెల్ల బట్టలు వేసుకొని వచ్చి రాజకీయం చేయి. బీఆర్ఎస్ ఓని పైన అప్పుడు మాట్లాడు, బీజేపీ ఓని పైన అప్పుడు మాట్లాడు. కానీ అధికారం ఉంది కదా అని, లేదు ఒక హోదా ఉంది కదా అని ప్రజలు ఆ హోదాకి గౌరవిస్తారు. ఆడ నువ్వు కూర్చున్నా, ఇంకోడు కూర్చున్నా, ఇంకా ఎవడు కూర్చున్నా కూడా గదే గౌరవిస్తారు. ఆ కాకి బట్టకున్న ఇలువను తీసుకొచ్చి దాని ఖద్దరు బట్టలకు మలినం చేయొద్దని నేను కోరుతాను. సో ఇప్పుడు నా ఒక బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తనే. సోషల్ మీడియాలో ఆయన సరే ఆయన పార్టీకి ఆయన సపోర్ట్ చేస్తాడు, ఎవరి పార్టీకి వాడు సపోర్ట్ చేస్తాడు. మీ అందరూ తెలిసిందే. పొద్దుగాల 6 గంటలకి పోలీసు వాళ్ళు మన ఎస్కార్ట్ పెట్టి తీసుకొస్తారు. ఇక ఇది మునుగోడు పిఎస్ ఇక్కడ కనిపిస్తుంది కదా, మునుగోడు పోలీస్ స్టేషన్. నేనేమంటున్నా, నా మీద అక్రమ కేసులు పెట్టి కూడా ఆయన ఆ మూతబరే, ఆ రవికుమార్ గారే ఆయన మూతబరే నా మీద కూడా కేసు పెట్టింది. ఇప్పుడు లైవ్లో ఇప్పుడు ఫోన్ చేద్దాం, ఆయన నా ఫోన్ నెంబర్ బ్లాక్లో ఉంటుంది. అదే ఆయన పరిస్థితి. ఒక పోలీసు ఉద్యోగి పోలీస్ స్టేషన్లో గవర్నమెంట్ పబ్లిక్ కోసం ఇచ్చిన మొబైల్ నెంబరు ఒక పౌరుని కూడా బ్లాక్ చేస్తాడా? ఎందుకంత పిరికితనం, ఎందుకంత భయం? ఏ తప్పు చేయనప్పుడు కడిగిన ముత్యానవే కదా నువ్వు, ఏ తప్పు చేయలే కదా. పోలీసు వాళ్ళని కొట్టినామని కేసులు పెడతారు. మరి బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఆయన పనిచేస్తుంది, కాంగ్రెస్ సోషల్ మీడియాలో పనిచేస్తూ కూడా ఆయన గెలుపుతూనే ఆయన కూడా వాళ్ళని గెలుపుతాడు. ఉన్నమాట ఏంటంటే కాంగ్రెస్ వాడు బీఆర్ఎస్ వాడిని బీజేపీ వాడిని ఎన్నైనా తిట్టవచ్చు, వాని పైన నో కేసు. కానీ అదే బీఆర్ఎస్ వాడు బీజేపీ వాడు కాంగ్రెస్ అంటే మాత్రం మా రంగుల రాజన్న గారి రాజకీయంలో ఆయన సపరేట్ రాజ్యాంగం ప్రభుత్వం ఇవన్నీ ఏమిట్లా కంటే గీసోని లత్కోరు పనులు చేసేట్లకే అవుతాను. పొద్దుగాల 5 గంటలకు 6 గంటలకు పోలీస్ స్టేషన్ పిలిచే అంత దుర్మార్గమైన కార్యక్రమం దేనికి రవికుమార్ గారు? నేను అందుకే మీకు జీతం సరిపోకపోతే, మీకు డబ్బులు సరిపోకపోతే కాకి చొక్కా తీసి పడేసి ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ 3 రంగుల కండువా కప్పుకొని, లేకపోతే రాజన్న ఏ కండువా కప్పుకొని గా కండువానే కప్పుకొని రాజకీయం చేయి. ఈ సగం వద్దు, ఏదన్నా ఉంటే ఫుల్ చేయాలి. సగం చేస్తారా? పిరికోడవు నువ్వు, నాకు తెలియదు అని సంగతి. పిరికోడవై
పబ్లిక్ మొబైల్ నెంబర్ బ్లాక్ చేసుకున్నావు. అది నీ పరిస్థితి, నీ బతుకు ఉన్నమాట చెప్పాలంటే. నువ్వు కేసులు పెట్టుడు, నువ్వు పోలీసుని పిలుచుడు, నువ్వు పత్తిత్తు లెక్క ఇక నీ నిజమైన పోలీసు అనే డ్రామాలు నడిపించుడు. ఎందుకా ఇది? నువ్వు ఏ పార్టీ పోలీసు, నువ్వు ఏ పార్టీ పని చేస్తావో నాకు తెలియదా? నేను చూడలేదా? ప్రివెంటివ్ అరెస్ట్ పేరుతో అక్రమ కేసులు పెట్టి పోలీసు వాళ్ళం కొట్టిన కేసు దరిద్రమైన పరిస్థితి నీది. నువ్వు డైరెక్ట్ కాంగ్రెస్ కాండువా కప్పుని దమ్మట కప్పుకో, లేదా బంద్ చేసుకోయండి. కానీ రాజగోపాల్కి గులాంగిరి చేసినట్టుగా నువ్వు పోలీస్ పని చేస్తే రాజగోపాల్ జీతలేడు. తెలంగాణ ప్రజలుగా, మునుగోడు ప్రజలుగా మేము పప్పు మీద ఉప్పు మీద రూపాయి ట్యాక్స్ కడితే నీకు నెలనాడు ఇంత నోట్ల కింద కూడొస్తాను. పబ్లిక్ కోసం పనిచేయి. లేదు దమ్ముంటే 2 వర్గాల పైన కేసులు పెట్టు. మీ 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 దమ్మున్న మునగాలైన పోలీసులు ఇదే మునుగోడు నెలలో బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల పైన దాడులు జరిగితే ఒక్క కాంగ్రెస్ కేసు పెట్టినారు. పొద్దుగాల 5 గంటలకు పిలుచుకొచ్చారు ఎవరన్నా ఒక్కనన్నా. అది మీ దౌర్భాగ్యమైన పరిస్థితి. సో అందుకే నాయకులకు వత్తాసు వలకుండా, వాళ్ళకు చెంచాగిరి చేయకుండా నికార్సుగా జనం కోసం పనిచేసేవాడికి ఏమైనా గౌరవం ఇస్తాం. నియాసం ఉండడానికి నేనైతే అసలుకే గౌరవం ఇవ్వను. నియాసం ఉంటే అసలుకే ఇయ్యను నేను. ఎట్లిస్తాం? దుర్మార్గంగా ప్రివెంటివ్ అరెస్ట్ల పేరుతో అరెస్టులు చేసి పోలీసు వాళ్ళని కొట్టినమని పోలీస్ స్టేషన్లో కేసు పెడితే లాఠీలు ఉండంగా, గన్నులు ఉండంగా ఒక మనిషి వచ్చి 10 మంది పోలీసులు కొట్టిన కేసు పెట్టినాక ఇది నీ బతుకు. ఎందుకా ఈ లత్కోరు పనులు? పొద్దుల మబ్బులు 5 గంటలకు 6 గంటలకు పోలీస్ స్టేషన్లో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మరి అవతలోడు పెట్టిన కేసుల సంగతి అని, అవతలోడు పెట్టిన పోస్టులు మరి దానికేం కేసు పెట్టినావు, దానికేం ఎఫ్ఐఆర్ పెట్టినావు, దాని సంగతి లెక్క తెలియవా? ఇవో పోని అరెస్టులు చేస్తాను కదా, డిటీసీకి తీసుకుపోయి కొట్లాట. ఏమిటికి? డిటీసీకా? నువ్వు ఒక్కసారి కాకి సొక్క ఇప్పేసి ఆ పని చేయి. ఆ కుర్చీలో కూర్చున్నంత వరకే నీకు హోదా. ఆ కుర్చీ దాటిపోతే అందరిలో నువ్వు భాగమే. ఏదంటే అధికారం ఉంది కదా, ఏదైనా ఆడచ్చు అనుకుంటే. నిన్న ఒక కేసు జరిగింది, నీకు గుర్తు చేస్తాను. డిటీసీకి తీసుకుపో, ఇంకా నువ్వు ఏడికా తీసుకుపో, కానీ నీకు దగ్గరనే ఇబ్బంది పడతలట్టు కొడతాను. నిన్న తమిళనాడులో ఓ తండ్రి ఓ కొడుకుని తీసుకపోయి చిత్రహింసలు పెట్టి కొచ్చి ఒక 9 మంది పోలీసులు చంపారు. వాళ్ళకి ఏం పడలేదు సార్, రవికుమార్ గారు ఉరి శిక్షలు పడ్డాయి, మరణ శిక్షలు. తెలుసునా? అంటే అతి ఎక్కువ కావద్దు. ఎంత అతి ఎక్కువైతే అంత తొందరగా ఆగమవుతాం. నీకు అతి చాలా ఎక్కువ అవుతున్నది. బీఆర్ఎస్ వాళ్ళ మీద, బీజేపీ వాళ్ళ మీద, సోషల్ మీడియా పైన, మాలాంటి యూట్యూబ్ ఛానళ్ళ పైన, జర్నలిస్టుల పైన కేసులు పెట్టిట్లా నీకు అతి ఇంత పొడుగు అవుతాను. అది తగ్గించుకోకపోతే ఇంకా తమిళనాడు వాళ్ళకి పడ్డ గతి నీకు పడే అవకాశం కనిపిస్తుంది. ఏముంది, ఇప్పుడు నువ్వు కొట్టినప్పుడు 4 సార్లు వాడు ఎవిడెన్స్ పట్టుకొని వచ్చిన అనుకో, నా సౌండ్ చూడు, ఎవడో ఒకటి చిన్న సీసీ కెమెరా పెడితే అయిపోయి నీ బతుకు బజార్ కీడ్చి కూర్చోబెడతాం. తెలుసు కదా నేను సౌండ్ చూడను. నువ్వు చూడలేవా నా సంగతి? చిన్నపాటి సీసీ కెమెరా పెడితే నీ పని అవుటే అనుకుంటున్నావు. ఇంకా నువ్వు మురుస్తున్నట్టున్నావు. ఈ అక్రమ కేసులు పెట్టుట్లా ఈ పోలీసు వాళ్ళని వాడుకుని రాజగోపాల్ రెడ్డికి నువ్వేమో ఊడిగని చేస్తే చేసుకో. ఇప్పుడు ఏ పార్టీకైనా పనిచేస్తారా? ఏ పార్టీకైనా రాజగోపాల్ తెల్లారితే తుమ్మినా తగ్గినా స్టేటస్ పెట్టే కార్యకర్తలు లేరా రాజగోపాల్కి? అది పరిస్థితి. అది మా రాజన్న రాజ్యాంగం, ఇది మా సీతక్క రాజ్యాంగం. సో వీళ్ళు ఏం దొంగ పనులు చేసినా, ఏం అవినీతి చేసినా వీళ్ళని ఏం అనదటనే. హేట్ స్పీచ్ మీరు చేయొచ్చు, మీరు ఎంత హేట్ అయినా చేయొచ్చు, కానీ ఇతరులు చేయొద్దు. మీ బతుకు మీకు పొయ్యగాలం దగ్గర కొడుతుంది. ఇక 2.5 ఏళ్ళు నటింది, పొయ్యగాలం దగ్గర పడ్డది. ఇక మళ్ళీ జిందగీల అడ్డం నీళ్ళు పొరలాడినా కూడా మిమ్మల్ని కాంగ్రెస్ వరకు ఓటేడు జనాలు. ఆఖరికి కాంగ్రెస్ కార్యకర్తలు ఏమైనా పరిస్థితుంది చూస్తారు కదా ప్రజలైతే. అది పరిస్థితి.